Hi friends, welcome back to Zain 2 Updates. బీటెక్ 3132 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ రిజల్ట్స్ గురించి మనం ఈరోజు అప్డేట్ తెలుసుకుందాం. అండ్ ఇక్కడ రెగ్యులేషన్స్ వచ్చేటప్పటికి R20, R19, R15 రెగ్యులేషన్స్ వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ పేపర్ వాల్యుయేషన్ పరంగా అప్డేట్ చూసుకుంటే ఫస్ట్ పేపర్ వాల్యుయేషన్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. అటు రెగ్యులర్ కానీ ఇటు సప్లిమెంటరీ కానీ పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీటెడ్. సో మరి ఇంకా రిజల్ట్స్ గురించి అప్డేట్ చూసుకుంటే మాత్రం మనకు వచ్చేటప్పటికి హాలిడేస్ సంక్రాంతి ఇలాంటి ఫెస్టివల్స్ లేకుండా ఉంటే మాత్రం ట్యూస్డే రిజల్ట్స్ వచ్చేది. బట్ మ్యాక్సిమం మనకు తెలిసినంత వరకు హాలిడేస్లో రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయరు. కాబట్టి మనకి నెక్స్ట్ వీక్ ఎండింగ్ లోపలనే రావచ్చు. సో ఎండింగ్ లోపల కాకపోయినా ఓవరాల్ డేట్ అయితే 20 లోపల రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి. అఫీషియల్గా యూనివర్సిటీ నుంచి 20 లోపల రిజల్ట్స్ వస్తాయి. ఇంకా పేపర్ వాల్యుయేషన్ గురించి అప్డేట్ చూసుకుంటే పేపర్ వాల్యుయేషన్ అనేది మనం అంత ఖచ్చితంగా చెప్పలేకున్నాం. ఎందుకంటే మనకి లాస్ట్ టైం అందిన అప్డేట్కి ఇక్కడ రిజల్ట్స్ పోలింగ్ చేసిన అప్డేట్కి చాలా డిఫరెంట్ ఉంది కంపేర్ విత్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ. సో కాబట్టి మనం రిజల్ట్స్ వచ్చిందాక పాజిటివ్గా చూద్దాం, పాజిటివ్ కానీ. బట్ లాస్ట్ టైం సెకండ్ ఇయర్ వాళ్ళ రిజల్ట్స్ లాగే సప్లిమెంటరీ వాళ్ళకి చాలా టఫ్గా జరిగింది. బట్ ఇప్పుడు థర్డ్ ఇయర్ వాళ్ళకి సప్లిమెంటరీ టఫ్గా జరుగుతుందో లూజ్గా జరుగుతుందో అనేది రిజల్ట్స్ వచ్చిన దాకా మనకు తెలియదు. ఎందుకంటే లాస్ట్ టైం సప్లిమెంటరీ వాళ్ళకి సింగిల్ డిజిట్సే ఎక్కువ వచ్చాయి పాపం. సో ఓకే, హోప్ ఫర్ ద బెస్ట్. మరి అంత దారుణం కాకుండా కొంచెం బాగా రావాలని చూద్దాం. ఎవరైనా టెన్షన్ పడకండి రిజల్ట్స్ వచ్చిన దాకా. బట్ పాజిటివ్గా చూద్దాం, రిజల్ట్స్ బాగా రావాలని కోరుకుంటున్నాను. సో ఏదన్నమాట అప్డేట్ బీటెక్. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే మనకి లక్ కూడా ఉండాలి. ఎందుకంటే ఏమీ రాయని వాళ్ళు కూడా పాస్ అవుతారు, రాసిన వాళ్ళే ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇదంతా కొంచెం రివర్స్గా ఉంటుంది, లక్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో ఇది ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి చూసిన వాళ్ళు. అండ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ Zain 2 Update. కీప్ సపోర్టింగ్ ఫర్ Zain 2 Updates.